మాస్ అంటే ఏంటి చెప్పుకున్నాము. దాన్ని దేని 1 kg అనుకుంటున్నాము అని చెప్పాము. తర్వాత లెంత్ దేని 1 మీటర్ అనుకుంటామో చెప్పుకున్నాము. తర్వాత టైం 1 సెకండ్ దేన్ని అనుకుంటామో చెప్పుకున్నాము. అలాగే 1 ఆంపియర్ కరెంటు దేన్ని అనుకుంటాం కూడా చెప్పుకున్నాము. అలాగే థర్మోడైనమిక్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ని ఆర్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని మెజర్ చేయడానికి మనకు మళ్ళీ ఒక ఫిజికల్ క్వాంటిటీ కావాల్సి వచ్చింది. దట్ వి కాల్ ఇట్ యాస్ థర్మోడైనమిక్ టెంపరేచర్. కెల్విన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, అండ్ అబ్రివేటెడ్ యాజ్ కే అండ్ ఇస్ ద స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్ ఫర్ థర్మోడైనమిక్ టెంపరేచర్. దేన్ని కెల్విన్ అనుకుంటున్నాము? 1 Kelvin is formally defined as 1/273.16 of the thermodynamic temperature of triple point of water. అంటే మనం దీన్ని దేని స్టాండర్డ్గా తీసుకున్నాము? ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ కింద తీసుకున్నాం. స్పీడ్ అప్, రైట్? సో 1 Kelvin is formally defined as a triple point of water అన్నాము. It's a temperature at which water exists in all three states simultaneously. దాని 1/273.16 పార్ట్ని ఐ కాల్ ఇట్ యాజ్ 1 Kelvin. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ ఐ డిఫైన్ 1 Kelvin. ఈ కెల్విన్ 1 Kelvin ఎంత చిన్నదో మనం చూద్దాము. ఓకేనా? ద యావరేజ్ స్పేస్ టెంపరేచర్ ఈస్ 2.74 Kelvin. స్పేస్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే కనుక ఇట్ ఈస్ 2.74 Kelvin. సో ఫార్ మోర్ దెన్ 1 Kelvin, రైట్? సో మా స్పేస్ అంటే ఏంటంటే కనుక బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్ దాని నుంచి జనరేట్ అయ్యింది. అది నెమ్మదిగా స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది, మాస్ కూడా దూరంగా జరుగుతుంది. సో ఓవరాల్గా స్పేస్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే కనుక ఇట్ సెటిల్డ్ అట్ 2.74 Kelvin. మన ఎర్త్ దాటి మనం బయటికి వెళ్తే స్పేస్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే కనుక 2.74 Kelvin. ఓకేనా? And expanding cloud of gas called boomerang nebula. Nebula means star forming cloud. So ఇందులో ఎంత ఉంది అంటే కనుక బిహేవ్స్ లైక్ ఇంటర్స్టెల్లార్ రెఫ్రిజిరేటర్ అంట. ఎందుకు ఇంటర్స్టెల్లార్ రెఫ్రిజిరేటర్ అంటే కనుక యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ స్పేస్ ఎంత 2.74 Kelvin. అండ్ కాకపోతే ఈ బూమరాంగ్ నెబ్యులా ఎంత ఉంది? 1 Kelvin ఉంది temperature, and it is the coldest naturally occurring location in the cosmos. It is the coldest point so far. Okay, next వచ్చి బట్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఏం చేసామంటే కనుక మిచిగాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ బీమ్స్ యూజ్ చేసి సోడియం యాటమ్స్ని స్లో డౌన్ చేసాం. అంటే చూడండి, ఏదైనా టెంపరేచర్ ఎక్కువ ఉంది అంటే కనుక యాటమ్స్ కానీ లేకపోతే మాలిక్యూల్స్ కానీ వైబ్రేట్ అవుతాయి. ఆర్ యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ వైబ్రేట్ అయ్యాయి అంటే టెంపరేచర్ పెరుగుతుంది. నేను సమ్హౌ ఆర్ అదర్ వాటి వైబ్రేషన్స్ కానీ ఆర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని కానీ అరెస్ట్ చేశాను అనుకోండి, అంటే వాటి మోషన్ని స్లో డౌన్ చేశాను అనుకోండి, ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ పడిపోతుంది. సో సోడియం యాటమ్స్ని కూల్ చేసి 1/2 డిగ్రీ అంత లో టెంపరేచర్ మనం అబౌవ్ అబ్సల్యూట్ జీరో ఇంతవరకు ల్యాబొరేటరీలో అచీవ్ చేయగలిగాం. ఓకేనా? అండ్ ద కోల్డెస్ట్ బియాండ్ ఎర్త్ ఈజ్ ఆర్టిఫిషియల్ టు. ఆస్ట్రోనాట్ స్పేస్లో కోల్డ్ యాటమ్ ల్యాబ్ అని చెప్పి 30 million times లోవర్ దెన్ ద ఎంటీ స్పేస్ యావరేజ్ టెంపరేచర్. ఇదొకటి. అండ్ వాట్ హ్యాపన్స్ వెన్ మ్యాటర్ గెట్స్ కోల్డ్ అంటే ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత కూల్ చేస్తే ఏమవుతుంది అంటే గ్యాసెస్ ceases to exist. ఎందుకు అంటే కనుక మనకి తెలుసు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఎ గ్యాస్ ఇస్ వెరీ హ్యూజ్. దే మూవ్ ర్యాండమ్లీ, రైట్? మీరు ఇప్పుడు టెంపరేచర్ తగ్గిస్తే ఏమవుతుంది అంటే కనుక వాటి కైనెటిక్ ఎనర్జీస్ తగ్గిపోతాయి. సో ఏదో పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి దే మూవ్ వెరీ స్లోలీ. సో టెంపరేచర్ తగ్గించే కొద్దీ ఏమవుతుందంటే కనుక యాటమ్స్ యొక్క లేదా మాలిక్యూల్స్ యొక్క మోషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది?
గ్యాసెస్ యొక్క వాటి యొక్క ప్రాపర్టీస్ లూజ్ అవుతాయి. అయితే మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో ఇట్లా జరుగుతుంటే మైక్రోస్కోపిక్ లెవెల్లో మట్టికి ఎలక్ట్రాన్ మోషన్స్ ఉంటాయి, అలాగే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇలా మైక్రోస్కోపిక్ లెవెల్లో వాటి వైబ్రేషన్స్ కానీ వాటి మోషన్స్ మట్టుకి కంటిన్యూ అవుతాయి. అంటే మైక్రోస్కోపిక్ ఫినామినా జరుగుతుంది తప్ప ఆబ్జెక్ట్ యొక్క యాటమ్ లోపల ఫినామినా జరగచ్చేమో, కానీ యాటమ్కి మధ్యన కానీ లేకపోతే యాటమ్స్ యాజ్ ఎ సచ్ మోషన్ కానీ ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు జీరో. సో అందుకనే దాన్ని యాబ్సల్యూట్ జీరో అని అంటాం. ఎందుకు యాబ్సల్యూట్ జీరో అని ఎందుకు అంటామంటే అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కనుక ఈ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో లేదా యాటమ్స్ ఉన్నాయో వాటి మోషన్ ఆల్మోస్ట్ ఇట్ దే కమ్ టు రెస్ట్. బట్ ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ కానీ లేకపోతే సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క ఇంటర్నల్ వైబ్రేషన్స్ కానీ ఇవి మట్టికి దే కంటిన్యూ. ఓకేనా. ఇంకా నేను ఫర్దర్ దీనికన్నా నేను కనుక ఫర్దర్ కూల్ చేస్తే ఏమవుతుంది అంటే కనుక న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ వస్తుంది. మనకు తెలుసు సాలిడ్ తెలుసు, ఆర్ ఫస్ట్ ఏంటంటే గ్యాస్ని కూల్ చేస్తే ఏమవుతుంది, లిక్విడ్ అవుతుంది. లిక్విడ్ని ఫర్దర్ కూల్ చేస్తే ఏమవుతుంది, సాలిడ్ అవుతుంది. దీన్ని ఫర్దర్ కూల్ చేస్తే ఏమవుతుందంటే బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటాం. అంటే ఇంకా ఇండివిజువల్గా యాటమ్స్ అనేవి ఇండివిజువల్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ఇంకా ఏంటి, దే ఫ్యూజ్ టుగెదర్, ఫ్యూజ్ అయిపోయి దగ్గరగా ఒక మెగా యాటమ్స్ కింద తయారవుతాయి. దట్ వీ కాల్ ఇట్ యాజ్ కండెన్సేషన్ అంటాం. కండెన్సేషన్ అంటే తెలుసు కదా, పాలు పెరుగు కింద ఎలా అయితే విడిగా ఉన్న పాలు ఒక పెరుగు కింద ఒక ముద్ద కింద ఎలా అయిపోతుందో అట్లాగా యూనివర్స్లో ఉన్న ప్రతి మ్యాటరు కూడా సాలిడ్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతుంది, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. అండ్ దీన్ని కనిపెట్టినది ఎవరంటే సత్యేంద్రనాథ్ బోస్ అండ్ ఐన్స్టీన్. సత్యేంద్రనాథ్ బోస్ బిలాంగ్స్ టు ఇండియా. సో వీళ్ళిద్దరూ కనిపెట్టి దాన్ని బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని చెప్పి ఒక న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది. అది వాట్ యూ కాల్ అబ్సల్యూట్ జీరో కన్నా కిందకి వెళ్ళినప్పుడు మ్యాటర్ దేని కింద మారిపోతుంది, ఇప్పుడు బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ కింద మారిపోతుంది అని చెప్పి దే హ్యావ్ ప్రపోజ్డ్ ఏ పేపర్. బట్ అది మేబీ 2019లోనో 20లోనో అది ల్యాబొరేటరీలో రియల్గా తయారు చేశారు. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అనే ఫోర్త్ స్టేట్ ఆఫ్ ఆర్ ఫిఫ్త్ స్టేట్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్ పైన ఏముంటుంది, ప్లాస్మా ఉంటుంది. సో మనకి ప్రస్తుతానికి 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్తో కన్ఫైన్ అయిపోదు, అండ్ వీ కెన్ గో బియాండ్ 22 వేర్ మనం మాట్లాడుకోవచ్చు, అన్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఈ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మట్టికి ప్లాస్మా, గ్యాస్, లిక్విడ్, సాలిడ్ అండ్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. సో నేను ఫర్దర్ కూల్ చేస్తే ఏమవుతుందంటే గ్యాసెస్ కాస్త బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ కింద, సాలిడ్స్ కాస్త బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ కింద మారిపోతుంది. అండ్ అందులో ఇండివిజువల్గా ఇంకా యాటమ్స్ ఉండవు. ఇంకా యాటమ్స్ అన్ని కలిపి ఒక మెగా యాటమ్ కింద, ఒక మెగా స్ట్రక్చర్ కింద, లంప్స్ కింద ఫామ్ అయిపోతుంది. ఓకేనా. దిస్ వీ కాల్ ఇట్ యాస్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్, వేర్ దిస్ హ్యాపన్స్ అట్ సబ్ జీరో లెవెల్స్, అబ్సల్యూట్ జీరో దగ్గర జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పిక్చర్ ఏదైతే ఉందో చూసారా, దిస్ ఇస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఒక పర్టికులర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ దగ్గర సైమల్టేనియస్గా వాటర్ సాలిడ్ కింద, లిక్విడ్ కింద, గ్యాస్ కింద కూడా ఉంటుంది. చూడండి అది ఫేజ్, అది సైమల్టేనియస్గా ఇప్పుడు లిక్విడ్ ఐస్ కనబడుతుంది కదా. సో యూ కెన్ సీ బబుల్స్ కమింగ్ అవుట్ simultaneously. You can see new ice forming, and simultaneously you can see water. This is triple point of water where ice can exist, or sorry, water can exist in all 3 states. So next we come to the amount of substance annamu. Okay na. So ekkada manam subatomic particles ivi count cheyadaniki we needed a number, which number we call it as Avogadro number. ఈ అవగాడ్రో నెంబర్ ఎంత అంటే కనుక 6.023 ఇంటూ 10⁻23 is the number.
ఇన్ని నెంబర్ ఆఫ్ అంటే మనం పర్టికులర్గా యాటమ్స్కి కానీ లేదా మాలిక్యూల్స్, యాటమ్స్, అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇలాంటి చిన్న చిన్న పార్టికల్స్కి మనం వాడతాం, అవగాడ్రో నెంబర్ వాడతాం. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ 1 mole అని కూడా అంటాం. 6.023 ఇంటూ 10⁻23 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఐ కాల్ ఇట్ యాజ్ 1 mole అని కూడా అంటారు. ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని మనం ఆర్ సబ్ అటామిక్ పార్టికల్స్కి మనం కౌంట్ చేయడానికి వాడే యూనిట్ ఇది మోల్. ఓకేనా. మరి వాట్ ఈస్ యూ కాల్ రిఫరెన్స్ ఫర్ 1 mole అంటే కనుక 12 grams of carbon contains 1 Avogadro number of what carbon atoms. సో 12 grams of carbon ని నేను స్టాండర్డ్ గా తీసుకున్నాను ఇక్కడ. ఓకే. సో 1.008 number of 8 grams of hydrogen contains 6.023 into 10⁻23 hydrogen atoms. అలాగే నైట్రోజన్ మాస్ ఎంత? 14.0026. సో దీస్ మెనీ గ్రామ్స్ ఆఫ్ నైట్రోజన్ కంటైన్స్ ఎన్ని ఉంటాయి? 6.023 ఇంటూ 10⁻23 నైట్రోజన్ ఆటమ్స్. కానీ ఇక్కడ కామన్ ఏంటి? నెంబర్ మాత్రమే. డజన్ అనే నెంబర్ ఎట్లా వాడుతున్నామో ఇక్కడ మనం మోల్ అనే నెంబర్ వాడుతున్నాం. ఓకే. అయితే 1 mole ఆఫ్ హైడ్రోజన్ మాస్ ఎంత? 1 mole ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఉంటుంది? దీని మాస్ ఎంత ఉంటుంది? మాస్ ఆఫ్ ఈచ్ హైడ్రోజన్ ఎంత? 1.008 mu into 6.023 into 10⁻23. This is the mass of 1 mole of hydrogen. And what is mass of 1 mole of nitrogen? That is nothing but 14.0026 into 6.023 into 10⁻23. ఈ రెండిట్లో కామన్ ఏంటమ్మా? నెంబర్ సేమ్. హైడ్రోజన్ సేమ్ నెంబర్ ఉన్నాయి అండ్ నైట్రోజన్ కూడా సేమ్ నెంబర్ ఉన్నాయి. కాకపోతే వాటి మాస్లు వేరు. ఎందుకంటే మాస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ హైడ్రోజన్ ఇస్ లెస్ వన్ కంపేర్డ్ టు మాస్ ఆఫ్ నైట్రోజన్. ఇంట్లో కామన్ ఏంటి అంటే కనుక డజన్ లాగే ఇట్స్ ఎ నెంబర్. 6.023 ఇంటూ 10⁻23 ఇస్ ఎ నెంబర్. డజన్ అంటే నువ్వు మేకులు కొనుక్కున్న 12 ఉంటాయి, యాపిల్స్ కొనుక్కున్న 12 ఉంటాయి, బట్ దేర్ వెయిట్ ఈస్ డిఫరెంట్. సో అలాగే 1 mole ఆఫ్ హైడ్రోజన్ weighs different when compared to 1 mole of nitrogen. So this is all about mole concept, right? తర్వాత లూమినస్ ఇంటెన్సిటీ అనేది ఇంకా 7th అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే కనుక we want to measure the intensity of light. Okay na? And it is nothing but the capacity of point light source to provide illumination in a given direction. ఒక గివెన్ డైరెక్షన్ లో ఒక పాయింట్ సోర్స్ ఎంత లైట్ ఇస్తుంది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ పాయింట్ సోర్స్ హియర్, లైట్ సోర్స్, అండ్ ఏమవుతుంది? ఇట్ గివ్స్ ఆఫ్ ఎ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ లైట్ in the given area. Okay. So the luminous intensity is the basic photometric value expressing the capacity of a point light source to provide illumination in a given direction. అంటే ఈ డైరెక్షన్ లో ఈ ఫ్లోర్ మీద ఎంత లైట్ ఉంది అంటే కనుక నేనేం చెప్పాలి? ఐ హ్యాడ్ టు రిప్రజెంట్ ఇన్ క్యాండెలా. మరి దీనికి కూడా ఏదైనా ఒక రిఫరెన్స్ ఉండాలి కదా. దేన్నంటే దాన్ని 1 క్యాండిల్ అనుకోవడానికి లేదు కదా. దేన్నంటే దాన్ని 1 mole ఎట్లా అనుకోలేదు, ఇప్పుడు దేన్నంటే దాన్ని మళ్ళీ మనం 1 క్యాండిల్ అనుకోవడానికి లేదు ఇప్పుడు. ఓకే. జూల్స్ ఓయిలీ అనే ఆయన had proposed a standard based on light emitted by 1 centimeter square of platinum at its melting point, calling this pure. The light intensity was due to the Planck radiator effect. Okay. Anyway, మెల్ట్ అవుతుందంటే కనుక ఆర్ ప్లాటినం ఉంది,
అంటే సాలిడ్ నుంచి దేని గురించి మాట్లాడాలన్నాం, సాలిడ్ నుంచి దేనికి మారాలి, రైట్? సాలిడ్ నుంచి లిక్విడ్కి మారాలి అంటే యూ హ్యావ్ టు సప్లై సమ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ. ఓకేనా? ఆ హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇది సాలిడ్ నుంచి లిక్విడ్కి మారుతున్నప్పుడు ఇప్పుడు 1 స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ ప్లాటినం ఎంత లైట్ ఇస్తుందో, దట్ ఈస్, అంటే మీరు హాట్ చేస్తున్నారు అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ హాట్నెస్కి కలర్ ఆఫ్ లైట్కి సంబంధం ఉంది. కలర్ ఆఫ్ లైట్కి ఒక సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అంటే కనుక, ఎంత రెడ్ హాట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు తెలుసు, బొగ్గులతో వంట వండుకునేవారు, ఆ ఫైర్ ఎట్లా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మీద వండుకుంటున్నాము, ఆ కలర్ ఎట్లా ఉంటుంది, బ్లూ ఫ్లేమ్ ఉంటుంది. సో బ్లూ కలర్ ఈజ్ మోర్ హాటర్ దాన్ రెడ్. అట్లాగే మీరు వెల్డింగ్ షాప్స్ దగ్గరికి వెళ్తే చూసారా, ఎల్లోయిష్ అండ్ వైట్ కలర్ ఫ్లేమ్ వస్తుంది, అది ఇంకా హాటర్. అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ దేంతో చెప్పొచ్చు, కలర్ ఆఫ్ లైట్ ఎమిషన్తో చెప్పొచ్చు. అది ఏ కలర్ ఎమిట్ చేస్తుందో దాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే బ్లూ కలర్లో ఫ్లేమ్ ఎమిట్ చేసిన దానికన్నా రెడ్ కలర్లో ఫ్లేమ్ ఎమిట్ చేసినప్పుడు తక్కువ టెంపరేచర్ ఉంది, ఆర్ వైటిష్ ఎల్లో కలర్లో ఎమిట్ చేస్తుంటే చాలా హాట్గా ఉందని మనం చెప్పి కలర్ని బట్టి చెప్పేస్తున్నాం. సో కలర్ ఆఫ్ లైట్కి టెంపరేచర్కి ఒక రిలేషన్ ఉంది, రైట్? కాబట్టి ఇప్పుడు ప్లాటినం ఏమవుతుంది, నేను ప్లాటినం సాలిడ్ కింద నుంచి లిక్విడ్ కింద మార్చాలంటే ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ప్లాటినం సబ్స్టెన్స్కి నేను హీట్ సప్లై చేయాలి. హీట్ సప్లై చేస్తే ఏమవుతుంది అంటే కనుక ఇట్ రేడియేట్స్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్కి ఆఫ్ ప్లాటినం డ్యూరింగ్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్, 1 స్క్వేర్ సెంటీమీటర్ ఆఫ్ ప్లాటినం పర్టికులర్ డైరెక్షన్లో ఎంత లైట్ ఎమిట్ చేస్తుంది అంటే కనుక దట్ వీ కాల్ ఇట్ as ఎ క్యాండెలా. దిస్ ఇస్ వన్ డెఫినేషన్. వన్ క్యాండెలాని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, ఎ సర్ఫేస్ ఆఫ్ 1/6 lakh square meter, అంటే ఒక స్క్వేర్ మీటర్ని 6 lakh పీసెస్ కింద, నేను ఈక్వల్ పీసెస్ కింద కట్ చేస్తే ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ ఎంత లైట్ డ్యూరింగ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లాటినం ఎంత లైట్ ఎమిట్ చేస్తుందో దట్ వీ కాల్డ్ as వన్ క్యాండిలా. ఆర్ అనదర్, ఇది ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, క్యాండిలా ఇస్ ద లూమినస్ ఇంటెన్సిటీ ఇన్ ఎ గివెన్ డైరెక్షన్ of a source that emits monochromatic radiation of frequency 540 into 10 to the power of 12 Hz, and that has a radiant intensity in that direction of 1/683 watt per steradian. ఎనీవే, స్టెరేడియన్ అని ఎందుకు అంటున్నాము, లైట్ ఎట్లాగా స్ప్రెడ్ అవుతుంది ఈ పర్టికులర్ డైరెక్షన్లో, కోనికల్గా స్ప్రెడ్ అవుతుంది, అందుకని we యూజ్ స్టెరేడియన్ అనేది. సో 1/683 watts of power per steradian. ఓకేనా? ఏది, మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 540 into 10 to the power of 12 Hz. ఓకేనా? దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్ ఆర్ అనదర్ డెఫినేషన్. ఇది దేన్నంటే దాన్ని వన్ క్యాండిలా తీసుకోవట్లేదు, మనం ప్లాటినం యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని మనం స్టాండర్డ్గా తీసుకున్నాం.